ఆ సమయంలో వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగుల భూమి కావాలి అని అడుగుతారు. 3 అడుగులే కదా, తీసుకో అని చక్రవర్తి అంటారు. అప్పుడు వామన రూపంలో ఉన్న విష్ణువు త్రివిక్రమ రూపంలోకి మారి 1 అడుగు స్వర్గం పైన, మరొక అడుగు భూమి పైన పెట్టి 3వ అడుగు ఎక్కడ ఉంచను అని చక్రవర్తిని అడుగుతాడు. వామనుడే సాక్షాత్తుగా ఆ విష్ణుమూర్తి అని తెలిసిన బలిచక్రవర్తి తన తలపై మరో అడుగు ఉంచమని బలిచక్రవర్తి అడుగుతారు. అలా వామనుడు బలిచక్రవర్తి తలపై కాలు పెట్టగా ఆయన పాతాళానికి వెళ్తాడు. బలిచక్రవర్తి దానగుణానికి మెచ్చిన వామనుడు అనగా విష్ణుమూర్తి ఈ బ్రహ్మాండం అంతమయ్యే వరకు చిరంజీవిగా ఉండమని ఆశీర్వదిస్తారు. చివరిది కృపాచార్య. ఈయన కౌరవులకు మరియు పాండవులకు ఆది గురువు. ఈయనని కృప అని కూడా పిలుస్తారు. కృపాచార్యుడు మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున కృపాచార్యుడు పోరాడతారు. ఇతను చాలా పెద్ద యోధుడు. ఒకేసారి 60,000 మంది సైన్యంతో యుద్ధం చేయగల సామర్థ్యుడు. మహాభారతం సమయంలో కౌరవుల తరపున యుద్ధం చేసి మిగిలిన 3లో ఈ కృపాచార్యులు ఒకరు. ఎలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా సత్యం, ధర్మం మరియు నీతిని వదిలిపెట్టలేదు. అందుకే అతని నిష్ఠకు మెచ్చిన శ్రీకృష్ణుడు కృపాచార్యుడికి చిరంజీవత్వాన్ని ప్రసాదించారు. ఇది ఇప్పటికీ బ్రతుకున్న సప్త చిరంజీవుల కథ. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని హైప్ అయితే చేయండి. చాలా మందికి